హాయ్ మేడం, మీ పేరు? నందిని. మీరు ఎవరు ఫ్యాన్? ఏనా పవన్ సార్. అవును. ఇప్పుడు పుష్ప 2 సినిమా రిలీజ్ అవుతుంది కదా December 5th. సో పుష్ప 1 చూసిన తర్వాత మీకు పుష్ప 2 మీద ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి? ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? హై రేంజ్ లోనే ఉంటది అనుకుంటా. అల్లు అర్జున్ కదా, ఎంతైనా స్టైలిష్ స్టారే కదా. పర్లేదు, బానే. వైసీపీకి సపోర్ట్ చేశారని ఎలక్షన్స్ అప్పుడు కొంచెం మెగా ఫ్యాన్స్ అందరూ కూడా కొంచెం కోపం మీద ఉన్నారు కదా అల్లు అర్జున్ మీద. అది రిలీజ్ ఇంకా దగ్గరలోనే ఉంది. మరి ఆ నెగిటివిటీ అంతా ఆ కలెక్షన్ మీద ఏమైనా పడుతుందంటారా? మూవీ మీద ఏం పడదు, అది పొలిటిక్స్ అంతే. పొలిటిక్స్ సైడే. ఇక మూవీ మీద ఏముంటది, ఫ్యాన్స్ ఊరుకోరు కదా. పర్లేదు, బానే ఉంటది. ఫ్యాన్స్ అదంతా ఏం అదంతా పట్టించుకోరు. పొలిటిక్స్ అది పర్సనల్ గా, ఇది మూవీ కదా. బాహుబలి 2 సినిమా చూసారు? చూసాను. అది 2000 కోట్లు కలెక్ట్ చేసింది ఇండియా వైడ్ గా. సో దాన్ని కలెక్ట్ చేసే అంత స్టామినా దీనికి ఉందా? పుష్ప 2కి దాన్ని బీట్ చేసే అంత స్టామినా, దాన్ని క్రాస్ చేసే అంత స్టామినా అంతా ఉండదేమో అనుకుంటున్నా, బట్ యావరేజ్ గా ఉంటదిలే. పర్లేదు. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్. మీ పేరు? సతీష్. ఇప్పుడు పుష్ప 1 చూసిన తర్వాత పుష్ప 2కి ఎక్కువ హైప్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి కదా. మీరు ఏ రేంజ్ లో ఉంటుంది అనుకుంటారు? పుష్పలో మీకు నచ్చింది ఏంటి? పుష్పలో నాకు నచ్చింది, నేను అల్లు అర్జున్ ఫ్యాన్ ని. తన క్యారెక్టర్ బాగా చేస్తారు, యాక్టింగ్ బాగుంటుంది, స్టైలిష్ గా ఉంటారు. సార్ అయితే ఒక పెద్ద ఫ్యాన్ నేను సార్కి. ఫస్ట్ పార్ట్ అయితే బాగుంది, సెకండ్ పార్ట్ మేబీ చూడాలి, చూస్తే కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ట్రైలర్ అయితే వస్తుంది ఈ మధ్య 17th ఇప్పుడు ట్రైలర్ చూసి. బాహుబలి 2000 crores క్రాస్ చేస్తుందా పుష్ప 2? అంత క్రాస్ చేయొచ్చు, అది వేరే. దానికి క్రేజ్ ఎక్కువ ఉండింది అప్పట్లో, అంత క్రేజ్ లేదా? దీనికి అంత లేదు, అంత రేంజ్కి వెళ్ళదు. జస్ట్ 1500 crores, 1500 బ్యాగ్స్ 1000. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ చాలా మందికి ఫైర్ మీద ఉన్నారు కదా, అల్లు అర్జున్ వైసీపీకి సపోర్ట్ చేశారు అది అని. సినిమా రిలీజ్ కి అది ఉంటదంటావా? సినిమాకి ఫ్యాన్ కి అదే పార్టీ తరపున అదేంటి, దానికి దీనికి లింక్ ఏం లేదు. సినిమా సినిమాయే, పార్టీ పార్టీ, అదే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్, అది మాత్రం పక్కా. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.